అసలు మనం ఒక తులసి ప్లాంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఎలా రిపోర్ట్ చేయాలి, అది గ్రో అవుతున్న టైంలో దాన్ని మనం ఏ కేర్ తీసుకోవాలి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడానికి ట్రై చేస్తాం. నర్సరీలో ప్లాంట్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ప్లాంట్ బాగా గ్రో అయిన ప్లాంట్ కాకుండా చిన్న ప్లాంట్, హెల్దీగా ఉన్న ప్లాంట్ సెలెక్ట్ చేసుకోండి. హెల్దీగా ఉండడం మీన్స్ ఏంటంటే దానికి కొత్త లీవ్స్ రావాలి, ఒక స్టెమ్ కాకుండా 2-3 స్టెమ్లు ఉన్న ప్లాంట్ సెలెక్ట్ చేసుకోండి. వైట్ మిల్లీ బగ్స్ కానీ, లేదా ఏదైనా స్పాట్స్ కానీ, లీవ్స్ మీద ఏదైనా స్పాట్స్ ఉండడం కానీ, సాయిల్ దగ్గర స్నైల్స్ ఉండడం కానీ, ఇలాంటివి లేని ప్లాంట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడికి మనకి మంచి ప్లాంట్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తులసి ప్లాంట్ ఏ పాట్లో వేస్తున్నామో ఆ పాట్కి మంచిగా హోల్స్ ఉండేటట్టు చూసుకోండి. ఏ ప్లాంట్ అయినా చనిపోవడానికి ద బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ఓవర్ వాటరింగ్. తులసి ప్లాంట్కి ఎవ్రీడే పూజ చేసి వాటర్ వేయడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. తులసి ప్లాంట్కి వాటర్ ఎలా చేయాలి, ఈరోజు వాటర్ పోసారు, అది కంప్లీట్గా టాప్ సాయిల్లో డ్రై అయ్యేదాకా మళ్ళీ పోయొద్దు. తర్వాత వచ్చే ప్రాబ్లం ఏంటంటే పెస్ట్. తులసికి ఆ మిల్లీ బగ్స్ పెట్టిన వెంటనే మనం ఏ నర్సరీకి వెళ్ళినా సరే 30 రూపీస్లో ఒక పెస్టిసైడ్ ప్యాకెట్ దొరుకుతుంది. అది మనము హాఫ్ ప్యాకెట్ చేసుకొని 2 లీటర్స్లో మిక్స్ చేసుకొని దానికి తులసి ప్లాంట్కి స్ప్రే చేసుకుంటే అది పోతుంది. ఈ కేర్ తీసుకుంటే కనుక మనం తులసి ప్లాంట్ని మంచిగా గ్రో చేసుకుంటున్నట్టే.